మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలమ్మ, దేవునికి స్తోత్రాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు యెరికో పట్టణమందు త్రోవ ప్రక్కన భిక్షమడుగుకొనుచున్న వృద్ధివాడు బాగుపడటము మనం చూడగలం. లూకా వైద్యుడైన అనేక రకాలుగా జరిగిన సంభవాలను ఉపమానముగా ఆత్మ ద్వారా రాశాడు. ప్రభు చెప్పిన ఉపమానాలను ఎక్కువగా సువార్తలో రాశాడు. స్వస్థతలు తక్కువగా రాశాడు. ఇక్కడ త్రోవ ప్రక్కన భిక్షం అడుగుకొనుచున్న గుడ్డివాడు బాగుపడటము చూడగలము. ఆయన యెరికో పట్టణానికి సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచున్నాడు. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు యేసు, దావీదు కుమారుడా, నా గుడ్డివాడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు గుడ్డివాడిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రియమైన సహోదరులారా, యెరికో పట్టణమునకు ఆయన సమీపించినప్పుడు ఆ పట్టణము గుండా దాటుకుని యెరూషలేము వెళ్ళాలని ఆయన ఆలోచన. యెరూషలేము వెళ్తే ఇంక మరలా తిరిగి యెరికో పట్టణానికి రాడు. ఇది ఆ గుడ్డివాడికి చివరి అవకాశం. మరలా ఆయన వెనక్కి రాడు. చాలా రోజుల నుండి యేసు ప్రభు గురించి అతను వింటున్నాడు, కానీ ఆయన ఉన్న చోటికి వెళ్ళడానికి అతనికి అవకాశము లేదు. ప్రభు కోసము అతను వేచి ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ అవకాశము ఇప్పుడు తనకు దొరికినది.
తన ముందు ఉన్న చివరి అవకాశం, అది చివరి గడియ. ఇప్పుడు కూడా మానవులకి అంత్య గడియ, అంత్య దినాలు. మానవునికి వేరే ఆప్షన్ లేదు. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ఇక మరలా వారికి రక్షణ కలుగదు. ఈ గుడ్డివాడు చక్కగా తన ముందు నిలిచిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. ఏ రోజు అంత జనసందడి తను చూడలేదు. కానీ ఆ రోజు ప్రత్యేకంగా గుంపులు గుంపులుగా జనాలు ఆ దారిన వెళ్తూ ఉన్నారు. ఆ దారి ఆ రోజు యేసు ప్రభు రాకతో జనసందరమైపోయింది. ఎక్కడ చూసినా కూడా జనాలే. కాళ్ళ చప్పుడు, అనేక మంది మనుషుల కాళ్ళ చప్పుడు అతను విన్నాడు. కళ్ళు లేని వారికి వినికిడి శక్తి బాగుంటుంది. వాళ్ళకి చెవులే కళ్ళలాగా పనిచేస్తాయి. వారు ఏదైనా ఒకసారి వింటే చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారు, దాన్ని వెంటనే గ్రహిస్తారు. చూడ్డానికి కళ్ళు లేని వారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు మా ఊరికి వచ్చేవాడు. ఆయన 3/4 గంట సేపు వాక్యాన్ని చెప్పేవాడు. వింటాడు బాగా. ఆ విన్నదాన్ని మైండ్లో పెట్టుకొని, జ్ఞాపకం ఉంచుకొని, ఆ వచనాలను ఆయన ఎక్కడో ఒక చోట దాన్ని మరలా చెబుతాడు. మన బాహ్య నేత్రాలు కంటే మనోనేత్రాలు చాలా విలువైనవి. మనోనేత్రాలు తెరవబడిన వారికి సమస్త విషయాలను తొందరగా గ్రహిస్తారు. బాహ్య నేత్రాలు ఉన్న మనోనేత్రాలు వెలిగించబడకపోతే కన్ను నుండి కూడా వారు గుడ్డివారైతారు. యెషయా గ్రంథంలో కన్ను నుండి కూడా గుడ్డివారు రండి, చూపు పొందండి అని ప్రభువు పిలిచినాడు. మనోనేత్రాలు వెలిగించబడకపోతే మానవుడు గుడ్డివాడే. చూచుచున్నామని మీరు చెప్పుకొనుచున్నారు గనుక మీరు గుడ్డివారే. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును అని ప్రభువు చెప్పాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనములో, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను. కన్నులుండి అంధులైన వారు, చెవులుండి గ్రహించని వారు రండి,
కన్నులున్నాయి చూడ్డానికి, కానీ వారికి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వారికి తెలియదు. చెవులున్నాయి గాని ఆత్మ చెప్పు సంగతులను గ్రహించలేకుండా ఉన్నారు. దొరద చెవులు పనికిమాలిన విషయాలను వెంటనే గ్రహిస్తారు గాని పవిత్రమైన సంగతులను గ్రహించలేరు. ఒక అరగంట సేపు వాక్యము వినడానికి శరీరము సహకరించదు, నిద్ర మత్తు వస్తుంది. ఒక అరగంట సేపు వాక్యము చదువుకోవడానికి కళ్ళు మూతలు పడతాయి. పనికిమాలిన విషయాలు చూడడం అంటే నిద్రే రాదు, ఆవులింపులు రావు. ఎందుకనగా వారు ఆత్మ సంబంధముగా వారు గుడ్డివారైపోయినారు. ప్రభువు పిలుస్తున్నాడు, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. మన బాహ్య నేత్రాలు ప్రాముఖ్యమైనవి కాదు. నీవు జీవమునకు పోయే దారికి ఒకవేళ నీ కన్ను అడ్డు వస్తే ఆ కంటిని పెరికివేయి అన్నాడు. 2 కన్నులు కలిగి నరకంలో బాధపడేదానికంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించటం మేలు అని ఆ కండ్లను చేసిన ఆయనే అన్నాడు. ఆయనే కండ్లను నిర్మించాడు. జీవమునకు వెళ్ళడానికి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆత్మ సంబంధమైన చూపు చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా చేత, ప్రభువు చేత అభిషేకము నొందిన వారు సమస్తము గ్రహించుదురు. వారికి వివరంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. దేవదూతల జ్ఞానం ఉంటుంది వారికి. ఒక మాటకే అన్ని విషయాలను వారు గ్రహిస్తారు. అలాగని అపార్థం చేసుకోరు, కానీ చక్కటి అర్థాన్ని, సత్యాన్ని గ్రహిస్తారు. అపార్థముగా ఆలోచించరు, సరిగానే అర్థం చేసుకుంటారు ఆత్మ కలిగిన వారు. ఈ గుడ్డివాడు ఆ రోజున ఆ గొప్ప జనసమూహం యొక్క చప్పుడు విని ఇది ఏమి అని ఆ వెళ్ళే వారిని అడిగాడు. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు. ఆ మాట వినగానే అతనిలో ఎక్కడ లేని సంతోషం కలిగింది, ఉత్సాహము కలిగి పెద్ద కేక వేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఓ జీసస్, సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. కేకలు వేసినాడు. ఎన్నో రోజులుగా తను కనిపెట్టుకున్నాడు యేసు ప్రభువును దర్శించాలని. కానీ ఆయనే తను కూర్చున్న దారి మార్గంలో వెళ్తున్నాడు. ఆ గొప్ప అవకాశాన్ని తను పోగొట్టుకోవాలనుకోలేదు, చేజార్చుకోవాలనుకోలేదు. యేసు ఈ మార్గమున వెలుచున్నాడనే శబ్దం వినగానే గొంతెత్తి అరిచినాడు, కేకలేసినాడు.
ఓ జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ మీ సన్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. అనగా దావీదు కుమారుడా అని ఎందుకు అన్నాడంటే దావీదు వంశంలో నుండి మెస్సయ్య వస్తాడు. అందుకని క్రీస్తు నన్ను కరుణించుమని కేకలు వేసినాడు. ఎంతగా వేసినాడంటే దారిన వెళ్ళే వారికి అదొక రకమైన విసుగు కలిగింది. ఈయన అరుస్తుంటే ఆ వెళ్ళే వాళ్ళు కొంతమంది నామకార్థంగా ఆయన వెంట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అందరూ పరిపూర్ణముగా విశ్వాసంతో వెంబడించరు. ఆయన ద్వారా భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే పొందుకోవాలని ఆయన వెంబడించే వాళ్ళు ఉంటారు. ఆయన్ను వెంబడించటం వలన ఏదో లోక సంబంధంగా లాభాన్ని గడించవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్లకు కేకలేయడం పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళకు తెలియదు, వారు మొరపెట్టుకోరు, నిలకడగా పట్టుదల కలిగి ప్రార్థనలు చేయరు. వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు ఈ గుడ్డివాడు కేకలేస్తుంటే నోరు మీరా గుడ్డివాడ, షడప్, ఎందుకు అలా అరుస్తున్నావు, చెవు కోసిన మేకలాగా, నోరు మూయి అన్నారు. గద్దించారంట. ప్రార్థన చేయొద్దని, ఆత్మీయముగా ముందుకు నడవకూడదని, అంత భక్తి వద్దు, ఏదో నార్మల్గా ఉండాలంటుంటారు. అంత లోతుగా పరిశుద్ధమైన జీవితము, నీతి వద్దు అంటుంటారు. కానీ ఆటంకాలు వచ్చే కొద్దీ మరీ ఎక్కువగా ఈ మనుష్యుడు కేకలేసినాడు. దారిన వెళ్ళేవారు ఊరకుండుమని తన ముందు నడిచేవారు అతన్ని గద్దించారు. మా పిల్లలకి అన్నించి పెళ్లి చేయలేదా, నువ్వేనా ప్రార్థన పోయేది, మేము వెళ్ళలేదా, మేము నీకంటే ముందు నమ్ముకున్నాం, మాకు తెలియదా యేసు ప్రభు గురించి, ప్రార్థన చేయాలి చేయొద్దు అని అనలేదు, కానీ అంత ఎక్కువగా చేయకూడదు అని ఉచిత సలహాలు ఇస్తారు. క్రీస్తులో వేరులు లోతుకు వెళ్ళనివ్వకుండా మేము సీనియర్లము, మేము ముందున్న వారమని చెప్పుకుంటుంటారే, నువ్వు నిన్న మొన్న వచ్చిన వాడివి, నీకు అర్థం కాలే, మా సర్వీసు నీ వయస్సు అంటారు. ఆత్మీయముగా విశ్వాసంలో సీనియర్లు, జూనియర్లు, సూపర్ సీనియర్లు, సబ్ జూనియర్లు లేరండి. నిన్న వారంలో 100 అధ్యాయాలు చదివాం, ఈ వారంలో 10 చదువుదాం అనుకోకూడదు. నిన్న వారం సంగతి నిన్న వారం, ఏనాటి సంగతి ఆనాడే. కాబట్టి జరిగిపోయిన విషయాలను బట్టి తలంచుకొని ఈరోజు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు నూతనముగా ప్రారంభించాలి. రోజు 4 గంటలకి లేచి
ఇలా దేవుని వాక్యాన్ని వినడం ఎంతవరకు ఇది ప్రయాస అని అనుకోకూడదు. ఎన్ని రోజులు ఇలా ఉండాలి అనుకోకూడదు. నిన్న సంగతి నిన్న, ఈరోజు సంగతి ఈరోజు. నిన్న వారంలో 18 పూటలు భోజనం చేసి ఇంకా ఈ వారంలో తినకూడదని అనుకున్నారు అనుకోండి, 5 పూటలు తిన్నారు అనుకోండి, ఆ మనిషి శారీరకంగా అలసిపోతాడు, బలహీనమైపోతాడు. శరీరానికి ఆహారము ఎలాగా ప్రతిరోజు పంపిస్తారో ఆత్మకు కూడా ఆహారాన్ని అలాగా పంపించాలి. ఎప్పుడో చేసింది, ఎప్పుడో తిన్నది, ఎప్పుడో ప్రయాసపడినది కాదు. ఈరోజు ఎంత ప్రయాసపడ్డాం, ప్రభు కోసం ఎలాగ జీవించాలి అనేది ఈరోజు మన భవిష్యత్తు. గడిచిపోయిన పవిత్రమైన జీవితాన్ని తలంచుకొని ఈరోజు నిర్లక్ష్యం చేయకూడదు. ముందు నడిచేవారు వాళ్ళకేమి ఇబ్బంది ఇచ్చింది? ఆ మనుషుల్ని గద్దించారు. నోరు ముయ్యిరా గుడ్డివాడ, ఎందుకు అలా అరుస్తావే, షట్ అప్ యువర్ మౌత్ అన్నారు. కానీ ఆ సమయం కోసమే ఈ మనుష్యుడు ఎన్ని రోజుల నుండి వేచి ఉన్నాడు. తను ఒంటరిగా యేసుప్రభు ఉన్న చోటుకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే తన 2 కళ్ళు లేవు కదా. ఎవరు తనను తొడుకొని పోయేవారు కూడా లేరు. కనుక ఇంకా విధి లేని పరిస్థితిలో ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ బేతెస్దా కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి పక్షవాతంతో బాధపడి లేవలేని స్థితిలో ఆ కోనేటి నీళ్లు కదిలిస్తే మొదట తాకిన వారు ఎవరైనా బాగుపడతారని ఒక నానుడి ఉంది కదా. ఆ నమ్మకంతో ఆ పక్షవాతము రోగి 38 ఏండ్లుగా అక్కడ పడి ఉన్నాడు. పేరు మాత్రము కనికరము, కానీ అక్కడ ఎవరు తన మీద కనికరం చూపలేదు. బేతెస్దా అనగా కనికరము, కానీ ఎవరు కూడా అతని మీద కనికరపడి, రే 38 ఏండ్ల నుండి ఈ మనుష్యుడు ఇక్కడే ఉన్నాడే, కనీసం ఇతనికి సహాయం చేద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అంత రిస్క్ ఎవరు తీసుకోలేదు. ఎలాగైనా 38 ఏండ్లుగా బాగుపడాలని అతను అక్కడే పడి ఉన్నాడు. తనకు తానుగా గోజాడుకొని ఒకవేళ పొర్లుకుంటూ పోయి నీళ్ళల్లో పడిపోయాయని కూడా ఇతను వెళ్ళేలోపే వేరే వాళ్ళు నీటిని తాకి బాగుపడతారు. ఆ రకంగా 38 ఏండ్లు గడిచిపోయింది. యేసు ప్రభు వయస్సు కంటే ఆ రోగి యొక్క వయస్సే ఎక్కువ. అప్పుడు
నీటిని కదిలించే దేవదూతను పంపిన ఆయన నిజస్వరూపముగా అతని కళ్ళ ముందు నిలిచాడు. బాబు, స్వస్థపడగోరుచున్నావా? అతను అంటున్నాడు, అయ్యా, స్వస్థపడగోరుచున్నానయ్యా, కానీ నీటిలోనికి దింపడానికి నాకెవరూ లేరయ్యా. నేను వెళ్ళేలోపు వేరే వాళ్ళు వెళ్ళి బాగుపడుతున్నారయ్యా. బాగుపడాలని ఆశ ఉంది గాని నాకు ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా. విధి లేని పరిస్థితుల్లో నేను ఇక్కడ 38 ఏండ్లుగా ఇక్కడ పడి ఉన్నాను. ఏ రోజుకైనా నేను బాగుపడాలని ఆశ కలిగి ఉన్నానని అట్టుగా తన ప్రయత్నాన్ని మాత్రం అతను మానుకోలేదు. ప్రభు అన్నాడు, రైజ్ అప్ అండ్ వాక్ అప్ అండ్ వేక్ అప్. నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవే ఇంటికి వెళ్ళిపో. రైజ్, పైకి లే అన్నాడు. తన జీవితంలో 38 ఏండ్లుగా ఎదురు చూసిన అద్భుతం అది. ఒక్క మాట చేత అతని 38 ఏండ్ల మొండి సమస్య ధ్వంసమైపోయింది. నీటిలోనికి దించాల్సిన అవసరం లేదు, ఆ నీటిని తాకాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేకుండానే మాట చేత ఆ వ్యక్తి 38 ఏండ్ల పక్షవాతం తొలగిపోయింది. గంతులు వేసుకుంటూ తన పరుపు తానే ఎత్తుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయినాడు. మన కొన్ని ఏండ్ల సమస్య క్రీస్తులో మన నిలకడైన ప్రయత్నాన్ని బట్టి ఒక్క మాట చేత కనుమరుగైపోతుంది. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తినని ఉంది. 4-3 తరాల దారిద్ర్యం, శాపం అనేది యేసయ్య ఒక్క మాట చేత ధ్వంసమైపోతుంది. 4-3 తరాలుగా ఏలుతున్న ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని, ఆ దరిద్రము గాని, ఆ శాపము గాని యేసయ్య ఒక్క మాటతో మరెన్నడూ లేకుండా కనుమరుగైపోతుంది. యేసయ్య మాటలో అంత ప్రభావం ఉంది. ఒక్క మాట చాలు ఆయన పలుకుతే. స్వస్థత పొందు అంటే చాలు. ఇంకా అది 3-4 ఏండ్ల తరాల నుండి తరాలుగా వచ్చినా కూడా ఆ ఒక్క మాటలోనే ఇంకా ధ్వంసమైపోవాల్సిందే, కనుమరుగైపోవాల్సిందే. ఒక రోజున నేను పగలంతా ప్రార్థనలు గడిపాను. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు ఆ బజార్లో తీసుకుంటుంటే ఏదో సరుకు ఫోన్ వచ్చేసింది ఒక ఆమె. అక్కడే ఫోన్ ఎత్తాను. అన్నా, మా నాన్నకి బాగలేదు, షుగరు 450 ఉంది అన్న, డాక్టర్లు చేర్చుకోవటం లేదు, మొత్తం
పాస్ అంతా కూడా తెలియకుండానే పోతున్నా, ఎవరు చేర్చుకోలేదు, కంపు అని ఆమె ఏడ్చింది. నేను ఆ రోజే ఒక మాట ప్రత్యక్షత నేను పొందుకున్నాను, బయల్పెరాజీము అని. దాని గురించి ఆ రోజే ధ్యానించి ఆ మాటను పొందుకొని వచ్చాను. పాపం ఆమెకు కళ్ళు లేవు. మరి వాళ్ళ నాన్నను అక్కడ ఇక్కడ తీసుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఆమెకి, విధి లేని పరిస్థితి. అప్పుడు నేను వెంటనే బయల్పెరాజీము అన్నాను. ఆ మాటకి అర్థం ఏంటంటే, చెరువుకు గండి పడితే నీరు ఎంత ప్రవాహంతో వెళ్తాయో, సమస్యలు కూడా ఆ మనిషి నుండి అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. గండి తెగిన చెరువు నీటి ప్రవాహము చాలా ఫాస్ట్గా ఉంటుంది. జల ప్రవాహము కొట్టుకొని పోనట్లుగా యెహోవా నా శత్రువులను నా నుండి తరిమెను అని దావీదు మహారాజు పాట పాడతాడు. ఆ చోటికి ఆయన బయల్పెరాజీం అని పేరు పెడతాడు. మన సమస్యలు కూడా ప్రభు జోక్యం చేసుకుంటే బయల్పెరాజీం అవుతాయి. తెగిన చెరువు నీరు ఎంత ప్రవాహముగా వెళ్తుందో అంత స్పీడుగా మన నుండి సమస్యలు పారిపోతాయి. ఆ బజార్లోనే నేను ఆమె చెప్పిన మాట విని బయల్పెరాజీం అన్నాను. ఇప్పటికి సంవత్సరం దాటిపోయి ఉంటుంది. కానీ ఏమైందో, ప్రభు ఆమెను వాళ్ళ నాన్నని దర్శించాడు. ఆ మనిషికి ఇప్పుడు వరకు షుగర్ అనేది అతనికి లేదు. బాగా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. 60 ఏండ్లు పైన ఉంటాయేమో ఆయనకి. చూడండి, ప్రభు మాట శరీరంలో ఉన్న ఆరోగ్యాలను కొల్లగొడుతుంది. మరలా ఆ జబ్బు అనేది కనబడదు. పూర్ణ స్వస్థత మానవునికి ప్రభు ద్వారా కలుగుతుంది. ప్రభు మాటలో అంత ప్రభావం ఉంది. ప్రార్థన, నేను ప్రార్థన చేశానని వాళ్ళ నాన్న బాగుపడటం కాదు, ఆ సహోదరి యొక్క విశ్వాసమే వాళ్ళ నాన్నకి స్వస్థత కలిగించింది. ఆమె యొక్క విశ్వాసమే వాళ్ళ నాన్నకి షుగర్ నుండి విడిపించింది. కనుక అనేకులు గద్దించినారు, కానీ మరీ ఎక్కువగా ఈ మనుష్యుడు కేకలేసినాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. సాతాను గట్టిగా ఎడతెగక పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి ఆటంకాలు కలగజేస్తాడు. ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి సాతాను ఒప్పుకోడు. వాడు డైరెక్ట్గా రాకపోయినా అనేక రకాలైన ఆటంకాలు కలిగిస్తాడు. అయితే మరింత ఆసక్తిగా మనము ప్రార్థనా మనస్సు కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి.
నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. సిగ్గుమాలి మాటి మాటికి ప్రభువును గోజాడుకోవాలి. ప్రార్థనలందు మనము నిలకడగా ఉండాలి. ప్రార్థన అంటే ప్రభువు వైపు నిలకడగడి కలిగి చూడటం. చంచల మనస్సుతో ఉండకూడదు. ఆ మనుష్యుడు మరి ఎక్కువగా మొరపెట్టినాడు, కేకలేసినాడు, నన్ను కరుణించు అయ్యా, క్రీస్తు దావీదు కుమారుడు నన్ను కరుణించుమని కేకలేశాడు. అతని పట్టుదలకి, అతని నిలకడైన ప్రార్థనకి వెళ్ళిపోతున్న యేసు ప్రభు నిలిచిపోయాడు. వారిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. మొత్తం జనసాంద్రం అంతా ఆగిపోయింది. జంక్షన్ మొత్తం అక్కడ స్టాప్ అయిపోయినారు జనాలందరూ. జామ్ అయిపోయింది ట్రాఫిక్. ఈ ఒక్క మనిషిని ప్రార్థన కోసమై వేలాది మంది ప్రజలు జామ్ అయినారు, నిలిచిపోయినారు. అందరి కన్నులు అతని వైపే చూస్తున్నవి. ప్రభువు అతన్ని రమ్మని చెప్పాడు. పట్టుకొని వచ్చారు అతన్ని. ప్రభు అడిగాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ప్రభువు మిమ్మల్ని ఈ మాట అడుగుతున్నాడు. ఏ మాట? నేను నీకేమి చేయగోరుచున్నానని ప్రభు ఈ రోజున మనందరిని అడుగుతున్నాడు. నేను నీకేమి చేయగోరుచున్నాను? ఆ మనుషుడు అడిగాడు, ప్రభువా, నేను చూపు పొందగోరుచున్నానయ్యా అన్నాడు. చూపు పొందగోరుచున్నావా? చూపు పొందు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పినాడు. మనము మన జీవితంలో ప్రభు ఏమి చేయగోరుచున్నాడో ప్రభువుకి మనం స్పష్టంగా చెప్పాలి. ఆయన ఏమి చేయగలడో దాన్ని మనం నోటి ద్వారా పలకటం వలన అది మనకు జరుగుతుంది. నేను నీకేమి చేయాలి అంటే, అయ్యా నాకు చూపు దయచేయాలి, చూపు పొందుము, నాకు చూపును నువ్వు దయచేస్తావు అన్నాడు. చూపు పొందు అన్నాడు యేసయ్య. ప్రభువుకి మనము నువ్వు ఇలా చేస్తావు నాయన, అలా చేస్తావు నాయన, నువ్వు చేయగలవు నాయన, నీకు సమస్తము సాధ్యమే నాయన, నీకు చేతగానిది ఏమీ లేదు ప్రభువా అని మనము ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఈ సమస్య నీకు పెద్ద కష్టమేమి కాదు నాయనా, ఇది నా దగ్గర నుండి తొలగించడం ఇది నీకేం పెద్ద పని కాదయ్యా, నువ్వు చేస్తావు ప్రభువా, నువ్వు చేయగలవు. ప్రభు ఏమి చేస్తాడో అది మనం నోటి ద్వారా పలకాలి. ఆ సమస్యను మనం ఎక్కువ హైలైట్ చేయకూడదు. ప్రభు ఏం చేస్తాడో దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని పలుకుతూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో సమస్యలు అనేవి మన ముందు నిలబడలేవు. ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం నిలకడగా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు అడిగే మాట ఏంటంటే, నేను నీకేమి చేయగోరుచున్నావు,
నేను ఏమి చేస్తానని నీవు ఆలోచన చేస్తున్నావు. అప్పుడు మనము ఆ సమస్య విడుదలకు బట్టి మనం ప్రభుతో మాట్లాడాలి. విశ్వసించిన వారికి ప్రతి మేలును దేవుడు చేస్తాడు. మనం యేసు ప్రభువును ఏమని గుర్తిస్తామో, ఏమని విశ్వసిస్తామో, ఆ విశ్వసించిన దాన్ని నోటి ద్వారా మనము మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుని వాక్యము సజీవమైనది. ఆ రోజున ఆ యెరికో పట్టణం దగ్గర ఆ గుడ్డివానితో ప్రభువు పలికిన మాట మనతో ప్రతి సమస్య మన ఎదురుగా వచ్చినప్పుడు ఆయన మనతో పలకరిస్తాడు. నేను నీకేమి చేయగోరుచున్నావు? ఉదాహరణకి మనము సమస్యలో ఉండవచ్చు, శరీరంలో బాగా లేక ఉండవచ్చు, మనస్సులో చాలా రోజులుగా ఆ సమస్య నుండి వేదనలో మునిగి ఉండి ఈ వాక్యాన్ని చదవటం కానీ, ఈ వాక్యం గురించి మనం వినుచూ ఉండటం కానీ, ఈ తెల్లవారుజామున ఈ వాక్యము మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నది. ప్రభువు మీ ఎదుట నిలబడి శరీరధారిగా వాక్య రూపంలో మీతో మాట్లాడుతున్న శుభ సందర్భం ఇది. అమ్మా, నేను నీకేమి చేయగోరుచున్నావు? నీకేం చేయాలి? నేను ఏం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు ఈ సమస్యలో? ఈ గుడ్డివాడు చక్కగా చెప్పాడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నానయ్యా అన్నాడు. ప్రభు ఓకే, చూపు పొందు అన్నాడు. అతనికి కళ్ళకి మట్టి రాయలేదు, అతని కళ్ళకు తాకలేదు. మాట చేతనే అతని కళ్ళు తెరవబడ్డాయి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను, నీ విశ్వాసము నీకు ఆ కార్యాలు చేసెను. విశ్వసించు ప్రతి వారికి సమస్తము సాధ్యమే. ప్రభు అడుగుతున్నాడు, అయ్యా ఈ అప్పు తీరుస్తావని అనుకుంటున్నానయ్యా. ఓకే, ఐ విల్ పే అప్ డెబిట్ ఎవ్రీథింగ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి అప్పుని యేసుక్రీస్తు నామములో నేను తీర్చుతాను. అప్పులో ఉండి ఈ వాక్యం వింటున్న వారిని, ఈ అప్పు గురించి నేను నీకేమి చేస్తాను అనుకుంటున్నావంటే, నేను అప్పు తెచ్చుకోవడానికి నాకు సామర్థ్యం ఇస్తావు అని అనుకుంటున్నానయ్యా అంటే ఓకే అంటాడు. అది ఏదైనా మనం ఏమైతే ఆయన గురించి విశ్వసిస్తామో మన విశ్వాస పరిణామమును బట్టి మన సరిహద్దులలో ఆయన కార్యాలు చేస్తాడు. విశ్వాసము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించినది అంటాడు. విశ్వాసానికి ఆధారము దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమే విశ్వాసానికి ఆధారం. నేను వివాహం కాకముందు
నాకెవరు పెద్దగా ప్రభు నమ్ముకున్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు కదా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రభుని నమ్ముకున్నాను. పెద్దగా ఎవరు నాకు పరిచయం లేదు, సేవకులు కానీ ఎవరు. నేను చెప్పేవాడిని, యేసు ప్రభు నాకు వివాహం చేయాలని ఉంటే చేస్తాడు, ఆయనే చేస్తాడు అనేవాడిని. మా వాళ్ళందరూ పక్కున నవ్వేవారు, ఎగతాళి చేసేవారు. ఆయన ఏమన్నా సంబంధం మాట్లాడతాడా, ఆయన ఏమన్నా నన్ను చూస్తాడా, ఎట్లా చేస్తాడు ఆయన అని నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసినారు కూడా. ఇంకా నీకు ఎవరైనా వాళ్ళని తేవాలి, వీళ్ళని తేవాలి, పలాని కులం వాళ్ళని తీసుకొని రావాలి అనేవారు. కానీ ప్రభువు నాకు అవమానం కలిగించడు. నాకు ఆయన అన్నీ చేస్తాడు, నాకు ఏమి అవసరమో అన్నీ చేస్తాడు. చిన్నప్పుడు నేను 6వ తరగతిలో మాకు ఇంగ్లీష్ పాఠంలో ఏ మ్యాన్ అండ్ ట్రీ అని ఒక పాఠం ఉండేది. ఒక మనుష్యుడు మరియు చెట్టు అని ఒక ఇంగ్లీష్లో ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో ఉన్న కథ ఏంటంటే, ఒక మనుష్యుడు చిన్నతనంలో నుండి తన ఇంటి దగ్గరే ఉన్న ఒక చెట్టు కింద ఆ చెట్టుని ఒక ఫ్రెండ్గా, ఆ చెట్టుని బాల్యం నుండి ఎరిగినాడు. ఎప్పుడు ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఉంటాడు, ఆ చెట్టు దగ్గర మాట్లాడుకుంటుంటాడు, ఆ చెట్టు కిందే ఆడుకుంటుంటాడు. ఎప్పుడు ఆ చెట్టు కిందనే, ఆ చెట్టు యొక్క నీడలో ఉంటాడు. ఆ చెట్టును విడిచి ఎప్పుడు అతను వెళ్ళడు. ఇతను చిన్నప్పటి నుండి అలాగా ఇంకా వయసు పెరుగుతుంది, యవనస్తుడయ్యాడు, వివాహం కావాలి, తనకు ఇల్లు కావాలి, అవసరాలు తీరాలి. అవన్నీ కూడా ఏ వయసులో తనకేం కావాలో ఆడు వెళ్ళి సమస్యలో ఉన్నప్పుడు మౌనంగా కూర్చుంటాడు. ఆ చెట్టు పలకరిస్తుంది, ఫ్రెండ్, స్నేహితుడా, ఎందుకు అలా ఉన్నావే, ఏం కావాలి అని అడుగుతుంది ఆ చెట్టు. మొత్తం తను చనిపోయేంత వరకు ఆ చెట్టు ద్వారా ఆ వ్యక్తి యొక్క అవసరాలన్నీ తీరిపోతాయి. ఆ చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, జీవవృక్షం. ఆయన జీవవృక్షం. చెట్టుని బైబిల్లో నీతిమంతులకి, యథార్థవంతులకి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి పోల్చబడింది. నీటి ఓర నాటబడిన చెట్టు వలె నీవు ఫలిస్తావని దేవుని సన్నిధిలో ఉండే వారి గురించి రాయబడింది. ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీతో ఉంటానని ఆయన అన్నాడు. నిజముగా అది ఇప్పుడు నాకు ప్రభు నమ్ముకున్న తర్వాత అది ఒక కథే కావచ్చు, కానీ యేసుక్రీస్తులో అది కథ కాదు, అది రియల్. యేసు ప్రభు యొక్క నీడలో, ఆయన రెక్కల క్రింద, ఆయన వైపు మనం ఎప్పుడు చూస్తూ ఆయనతో మనం గడిపితే మనకు ఏ వయస్సులో ఏం కావాలో, మనకు వయస్సు పెరుగుతూ ఉండగా, మనం విస్తరించుచుండగా ఏమి కావాలో మొత్తము అవన్నీ ఆయన సమకూరుస్తాడనేది నేను నమ్మిన సత్యం. ఏమి నిజంగా నేను ఎక్కడ బయటికి వెళ్ళి సువార్తలు చెప్పకపోయినా, ఏ మనిషిని యేసుప్రభువుని నమ్ముకోమని చెప్పకపోయినా, మందిరంలోకి వెళ్ళి ఆ గోడకు ఆనుకొని అలా బలిపీఠం వైపు చూస్తూ
పగలంతా పొద్దుపోయేంత వరకు గడిపితే అదే నా జీవితం అనుకుంటాను. అది కూడా చేయలేనప్పుడు నేను చాలా బాధపడతాను. అలా ఏండ్లు గడిపిన సంవత్సరానికి 360 రోజులు ప్రతి పగలంతా మందిరంలో పొద్దుపోయేంత వరకు గడిపిన నాకు విసుగు రాదు. ప్రతిరోజు నేను నూతనముగా నా మైండ్ను ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజే నేను క్రొత్తగా మందిరానికి వెళ్తున్నాను, ప్రభువుతో గడుపుతున్నాను అన్నట్లుగా నేను నా మైండ్ను ప్రిపేర్ చేసుకుంటాను. కనుక ప్రతిరోజు మనం నూతనముగా ప్రభువుతో గడపాలి. ఈరోజు నాకు ప్రభు ఇచ్చిన రోజు ఇది. క్రొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళు కానీ ఎంత భయముగా, భక్తిగా, అమాయకంగా ఉంటారో మనం యేసుక్రీస్తు దగ్గర అంత భయముగా, భక్తిగా, వణుకుతూ అమాయకంగా ఉండాలి. మనం ఆయన దగ్గర బిల్డప్ ఇవ్వకూడదు. తెలిసిన వారి లెక్కన ఏదో అహంతో నింపబడించే ఆయన అటువంటి వారిని పట్టించుకోడు. మనం ప్రభు దగ్గర ఎప్పటికీ పసిబిడ్డలమే. ఆయన దగ్గర మనం అమాయకంగా పసిబిడ్డ వలె ఆయన వైపు చూడాల్సిందే గాని మనకు బాగా తెలుసు అని ప్రభు దగ్గర ఎప్పుడూ నిర్లక్ష్యంగా, బద్ధకంగా, అశ్రద్ధగా ఉండకూడదు. ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. మై జీసస్ షల్ సప్లైస్ ఆల్ ఆఫ్ మై నీడ్స్. యేసుక్రీస్తునందు మన ప్రతి అవసరము తీర్చబడతాయి. దేవుడు తన కృపా మహదైశ్వర్యము చొప్పున మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన ప్రతి అవసరము తీరుస్తాడు. సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. తన పిల్లలు క్షేమముగా ఉంటే ఆనందించే దేవుడు ఆయన. మనము బాగుపడితే చూసి ఆయన గుండె ఉప్పొంగుతాది. మనం వృద్ధిలోకి రావాలని ఆయన కలలు కన్నాడు. యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫలించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన ఏర్పరచుకోలేదు కానీ మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనగా మనము ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని నియమించాడు. మనం విస్తరించటము, ఫలించటము, భూమిని ఏలటం ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి మనము ఆయనకు విధేయత చూపిస్తే చాలు. జీవితంలో మానవుడు పైకొస్తాడు, దేవుని సంతోషంలో పాలు పొందుతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నేను నీకేమి చేయాలి? నేను ఏం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు? మన ఆన్సర్ను బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన వలన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రభు మనల్ని ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండటానికి
ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకొని నియమించాడు. మనం ఆయన్ని ఏర్పరచుకొనలేదు. మనం యేసు ప్రభువును ఏమని గుర్తిస్తే ఆ గుర్తింపు మేరకే ప్రభువు మనకు కార్యాలు చేస్తాడు. మనకు ఏది ఆయన కొదువ చేయడు. దేవునికి సమస్తము సాధ్యమే. అలాగే ఆయన్ను ఏ విధముగా గుర్తిస్తే వారికి కూడా సమస్తము సాధ్యమే. ఆ గుడ్డివాడు ఆయన్ని గుర్తించాడు. నాకు ఆయన చూపునిస్తాడు, నాకు ఆయన ఈ గుడ్డితనం తీసివేస్తాడని అతను విశ్వసించాడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. ప్రభు అతన్ని బాగు చేసినాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక్క అడుగు వేస్తే ఆయన 10,000 అడుగులు మన వైపు వేస్తాడు. ఆయన గురించిన ఆశ, ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించిన తపన మన జీవితాల్లో గొప్ప మలుపును తీసుకుని వస్తుంది. ఈ నిరీక్షణ ఎవరిని ఎన్నటికి సిగ్గుపరచదు. ప్రభు కొరకు కనిపెట్టుకునేవారు ఎన్నటికి అవమానము పొందరు. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువారికి ఏమాత్రము సిగ్గు కలుగదు. విశ్వసించువారు ఏమాత్రము సిగ్గుపరచబడరు. కనుక ప్రియమైన సహోదరులారా, మన విశ్వాసానికి ఆధారము దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎంత బాగా చదువుతామో, వింటామో, ధ్యానిస్తామో, దేవుని వాక్యము నరమున మనం జీర్ణించుకోవాలి. మన రక్తాన్ని తీసి ఒక టేపుగా చేస్తే ఆ టేపులో వాక్యాలన్నీ రావాలి. అట్లాగా మన నరనరాన రక్తంలో కణాలు దేవుని వాక్యము ప్రవేశించాలి. ప్రతి దానికి వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని వాక్యంతో ఆ సంభవాన్ని సరిచేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈ పరిస్థితిలో యేసు ప్రభు అంటే ఏం చేస్తాడు అని మనం ఆలోచించాలి. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో యేసు ప్రభు కనుక ఉంటే ఆయన ఏం చేస్తాడు? ప్రతి దానికి మనం యేసు ప్రభువును, ఆయన మాటను చూసుకోవాలి. ఇంకా మనుషుల వైపు చూడకూడదు, సమస్య వైపు చూడకూడదు. నేనున్న పరిస్థితిలో ప్రభువే గనుక ఉంటే ఆయన ఎలా చేసేవాడు? ఆయన వాక్యం సెలవిస్తుంది. ఇది మానవుని పరిపూర్ణమైన విశ్వాసమై ఉంది. ప్రభు ద్వారా చూపు పొందుకోవాలని ఎన్నో రోజులుగా కనిపెట్టుకొనున్నాడు. అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకుండా, ఆటంకాలు వచ్చినా కూడా మరింత పట్టుదలగా ప్రభువుకి మొరపెట్టినాడు. ఆ జనసంద్రములో ప్రభు అతని కేక విన్నాడు. వెళ్తున్నవాడు నిలిచాడు. ఆ మనిషిని రమ్మని చెప్పాడు. నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావంటే, అయ్యా నాకు చూపు దయచేస్తావని అనుకుంటున్నానయ్యా. ఓకే, ఐ గ్రాంటెడ్ యు. చూపు పొందు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వానితో చెప్పాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించినాడు. మనోనేత్రాలు వెలిగించబడిన వారు దేవుని మహిమపరచుచు యేసయ్యను వెంబడిస్తారు. యేసయ్యను వెంబడించాలంటే
మనోనేత్రాలు వెలిగించబడితేనే, లేకపోతే ఆయన్ను వెంబడించలేరు. అప్పుడు ప్రజలందరూ చూచి దేవుని స్తోత్రం చేసినారు. గుడ్డివాడు బాగుపడ్డాడు, కళ్ళు తెరవబడ్డాయి. ఏ విషయంలో మానవులు గుడ్డివాడైపోతున్నారు, చూసి చూడనట్టు ఉన్నారు. కన్నులుండి కూడా, చెవులుండి కూడా చూడలేక, గ్రహించలేక, విషయాన్ని అర్థం చేసుకోలేక భ్రమలో ఉన్నారో, మోసపోతున్నారో, అపవాది యొక్క ఊరిలో ఇరుక్కొని నానా యాతన పడుతున్నారో ఈరోజు నా ప్రభు అంటున్నాడు, మనం గుడ్డితనాన్ని తొలగించి, మన చెవిడితనాన్ని తొలగించి, విన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి, చూసిన విషయాన్ని చక్కగా మీ మాట వినిపిస్తున్నందుకై స్తోత్రాలు. మీ వైపు చూడడానికి ప్రతి దినము తొలి గడియ, తొలి గంట మీ వైపు చూడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, మా జీవితంలో ప్రతి సమస్యకు మీరే పరిష్కారమై ఉన్నారు. సమస్తమును పరిష్కరించగలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవని మిమ్మల్ని స్తుతించుచున్నామయ్యా. ఈ సమయంలో ఈ శబ్దం వింటున్న ప్రతి ఒక్కరిని